ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ రోజు 2025వ సంవత్సరం ఏప్రిల్ మాసం 9వ తేదీ అనగా బుధవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానైన శ్రీ విశ్వావసునామ సంవత్సరము చైత్రమాసము వసంత ఋతువు ఉత్తరాయణము శుక్లపక్షము తిథి ద్వాదశి ఏప్రిల్ 8వ తేదీ అనగా మంగళవారం నాడు రాత్రి 9:13 నుండి ఏప్రిల్ 9వ తేదీ అనగా బుధవారం నాడు రాత్రి 10:55 వరకు. తదుపరి తిథి శుక్లపక్షం త్రయోదశి ఏప్రిల్ 9వ తేదీ అనగా బుధవారం నాడు రాత్రి 10:55 నుండి అదే రోజు అర్ధరాత్రి 1 గంట వరకు. నక్షత్రం మఖ ఏప్రిల్ 8వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 7:55 నుండి ఏప్రిల్ 9వ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం 9:57 వరకు. తదుపరి నక్షత్రం పూర్వ ఫాల్గుని ఏప్రిల్ 9వ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం 9:57 నుండి ఏప్రిల్ 10వ తేదీ అనగా గురువారం నాడు మధ్యాహ్నం 12:24 వరకు. కరణం భవ ఏప్రిల్ 8వ తేదీ అనగా మంగళవారం నాడు రాత్రి 9:13 నుండి ఏప్రిల్ 9వ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం 10:01 వరకు. భాలవ ఏప్రిల్ 9వ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం 10:01 నుండి అదే రోజు రాత్రి 10:55 వరకు. కౌలవ ఏప్రిల్ 9వ తేదీ అనగా బుధవారం నాడు రాత్రి 10:56 నుండి ఏప్రిల్ 10వ తేదీ అనగా గురువారం నాడు ఉదయం 11:56 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:17 నుండి 1:50 వరకు. యమకండ కాలం ఉదయం 7:40 నుండి 9:12 వరకు. గుళికా సమయం ఉదయం 10:45 నుండి మధ్యాహ్నం 12:17 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:53 నుండి మధ్యాహ్నం 12:42 వరకు. వర్జ్యము సాయంత్రం 6:46 నుండి రాత్రి 8:32 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఈ రోజు లేవు. అమృతకాలం ఉదయం 7:35 నుండి 9:19 వరకు. తదుపరి 5:20 నుండి 7:06 వరకు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:31 నుండి 5:19 వరకు. సూర్యోదయం ఉదయం 6:08 సూర్యాస్తమయం సాయంత్రం 6:27 చంద్రోదయం ఏప్రిల్ 9వ తేదీ అనగా బుధవారం నాడు మధ్యాహ్నం 3:43 చంద్రాస్తమయము ఏప్రిల్ 10వ తేదీ అనగా గురువారం నాడు తెల్లవారుజామున 4:22 సూర్యరాశి మీనరాశి జన్మరాశి చంద్రుడు సింహరాశి గుండా ప్రయాణిస్తాడు. దిశాశూలం ఉత్తర. ఇవండి వాటి పంచాంగ వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ రోజు ఆర్థిక పరంగా మరియు ఆరోగ్యపరంగా బాగుంటుంది. కానీ ప్రస్తుత వాతావరణం కారణంగా కొంత జాగ్రత్త వహించడం మంచిది. అజాగ్రత్తగా ఉండడం పనికిరాదు. పనిచేసే చోట మరియు ఇంట వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కారం అవుతాయి. కుటుంబ సభ్యుల మద్దతుతో ఈ రోజు ఇంటి పనులలో విజయం సాధిస్తారు. వ్యాపారులకు ఈ రోజు అనుకూలమైన సమయం. ఆస్తి తగాదాలు ఏమైనా ఉంటే అవి కూడా పరిష్కారం అవుతాయి. వ్యాపార భాగస్వాములతో సంబంధాలు పెరుగుతాయి. అనుభవజ్ఞుల సూచనలు సలహాలు అవసరం మేరకు తీసుకుంటారు. చేపట్టిన వ్యాపారం నిరాటంకంగా సాగుతుంది. పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. పాత బాకీలు ఏమైనా ఉంటే వసూలయ్యే అవకాశాలు ఉన్నాయి. పెట్టిన పెట్టుబడులకు ప్రతిఫలాలను పొందుతారు. నిరుద్యోగులు చేసే ఉద్యోగ ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. పూర్వీకుల వ్యాపారానికి సంబంధించి సలహాలు అవసరమైతే అనుభవజ్ఞుల నుండి లేదా శ్రేయోభిలాషుల నుండి సలహాలు తీసుకోవడం మర్చిపోకండి. న్యాయవాది రంగంలో ఉండేవారికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు కొన్ని శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ప్రభుత్వ రంగంలో ఉన్నవారు వారు చేసే రహస్య పనుల గురించి గంభీరంగా ఉండాలి. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేటందుకు సిద్ధంగా ఉండాలి. ఏ పని చేపట్టినా ఈ రోజు తప్పక అందులో విజయం సాధిస్తారు. అదృష్టం మీకు ఈ రోజు మద్దతునిస్తుందని చెప్పవచ్చు. తల్లిదండ్రుల ఆశీర్వాదంతో పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. అయితే చట్టపరమైన విషయాల్లో జాగ్రత్త వహించాలి. ఎవరైనా మీ పని గురించి తప్పుడు సమాచారాన్ని ఇస్తే గుడ్డిగా వాటిని నమ్మకూడదు. మీ ప్రణాళికలన్నీ కూడా రహస్యంగా ఉంచడం చాలా ముఖ్యం. లేదంటే ఎవరైనా వాటి నుండి ప్రయోజనాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు ఈ రాశివారు ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండడం అవసరం. సహోద్యోగులపై ఆధారపడటం అంత మంచిది కాదు. ఎటువంటి చట్టవిరుద్ధమైన పనిలోనూ ఆసక్తి చూపకూడదు. ఎందుకంటే ఈ రోజు ఏదో ఒక రకమైన విచారణలు లేదా జరిమానాలు కట్టే పరిస్థితులు కనపడుతున్నాయి. ఇంటి వాతావరణం సంతోషంగా మరియు ప్రేమపూర్వకంగానే ఉంటుంది. కానీ ప్రేమ వ్యవహారాలు పరువు నష్టాన్ని కలిగిస్తాయి. అధిక పని కారణంగా ఈ రోజు కోపం మరియు ఒత్తిడి అధికమవుతుంది. దీని వలన హై బీపీ ఉన్నవారికి సమస్యలు వస్తాయి. అదేవిధంగా
మధుమేహ వ్యాధితో బాధపడే వారికి కూడా సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోకండి. సరైన ఆలోచన లేకుండా ప్రారంభించే పనిలో ఏదో ఒక ఆటంకం ఎదురవుతుంది అని గుర్తుంచుకోండి. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవటం మరియు మాటలను పొదుపుగా వాడటం చాలా అవసరం. ఈ రోజు ఆదాయం సామాన్యంగానే ఉంటుంది, కానీ ఖర్చులు పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆరోగ్యకరమైన జాగ్రత్తలు పాటిస్తూ చట్టపరమైన కార్యకలాపాలకు దూరంగా ఉండటం ఈ రాశి వారికి ఈ రోజు ఎంతో మేలు చేస్తుంది. గ్రహస్థితి అనుకూలంగానే ఉంటుంది, కానీ దాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి. ఎవరైనా దగ్గర బంధువుల కఠినమైన ప్రవర్తన మిమ్మల్ని ఈ రోజు ఆందోళనకు గురి చేయవచ్చు. కాబట్టి చిన్న చిన్న విషయాలను పట్టించుకోకుండా ఉండటం మీ ఆరోగ్యానికి మంచిది. ఏదైనా మతపరమైన ప్రదేశాన్ని మీరు ఈ రోజు సందర్శించవచ్చు. ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ రోజు మాటల్లో మృదుత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. జీవిత భాగస్వామితో కలిసి సరదాగా బయటకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వృషభ రాశి వారు తమ భాగస్వామి యొక్క ప్రవర్తనతో ఈ రోజు నిరాశ చెందుతారు. మొత్తానికి ఈ రోజు వృషభ రాశి వారు అనవసరమైన విషయాలకు కలత చెందకుండా, చిన్న చిన్న విషయాలను గురించి అతిగా ఆలోచించకుండా, చట్ట వ్యతిరేకమైన పనులకు దూరంగా ఉంటూ, చేసే పని పట్ల గోప్యతను పాటిస్తూ, మీ ప్రణాళికలను ఎవ్వరితోనూ పంచుకోకుండా, గుట్టుగా ఉంటూ, ఎవరిపైనా ఆధారపడకుండా మీ పని మీరే చేసుకోండి. విద్యార్థులకు విద్యాపరంగా ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. బుధవారం నాడు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్లేటప్పుడు నోట్లో కాసిన ధనియాలు వేసుకుని వెళ్తే ఆ పని తప్పకుండా విజయవంతమవుతుందని పెద్దల సూచన. ద్వాదశి ఏదైనా కొత్త పనిని ప్రారంభించేటందుకు అనుకూలమైన భద్రతిథి. ద్వాదశి అన్ని ఆధ్యాత్మిక వేడుకలు, విధుల నిర్వహణ మరియు ఇతర మంచి కార్యాలకు శుభప్రదం. ప్రయాణాలకు మరియు పెళ్లి పనులకు అంత శుభప్రదం కాదు. ద్వాదశి తిథి నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాలు సందర్శించడానికి, శ్రీ మహావిష్ణువు ఆరాధనకు, శ్రీ దక్షిణామూర్తి ఆరాధనకు, శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం పఠించడానికి, శ్రీ మహావిష్ణు మంత్రాలు, స్తోత్రాలు పఠించడానికి అత్యంత శుభప్రదమైన రోజు. బుధవారానికి గ్రహాధిపతి బుధుడు. బుధుని అధిష్టాన దైవం శ్రీ మహావిష్ణువు. బుధుని అనుగ్రహం కొరకు బుధవారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాలను సందర్శించాలి. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించాలి. బుధవారం అన్ని రకాల శుభప్రదమైన పనులు, షాపింగ్, వ్యాపారం, కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడం, స్నేహితులను కలవడం, జ్ఞానాన్ని పొందడం, వివాహ ప్రయత్నాలు, మందులు తీసుకోవటం, ప్రచురణ, ముద్రణ మరియు మీడియా పనులకు అనుకూలం. జూదము, అబద్ధాలు, క్రూరత్వం, హింస వంటి పనులకు ఈ రోజు దూరంగా ఉండాలి. గ్రహబలం కొరకు బుధవారం నాడు ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించాలి. బుధవారం నాడు తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేస్తే అన్ని రకములైన విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఇవండి వాళ్ళ వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకు ఒక్క లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ను మాకు అందజేస్తారని ఆశిస్తున్నాం. అలాగే మన ఛానల్ను మొదటిసారి చూస్తున్న వారు ఎవరైనా ఉంటే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాం. ధన్యవాదాలు.